ఓకే ఆయమ్మా అడుగు. అది నేను చూసానండి. చూస్తే ఏంటంటే బిఆర్ నాయుడు గారు వివరణ ఇచ్చేది ఎలా ఉందంటే, అది చేసేవాళ్ళు సరిగా చేయలేదు, కొంచెం ఏదో బురద పోయాలి మన ప్రభుత్వం మీద లేకపోతే టీటీడీ మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప, అది చేసేది ఏదో నా మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తే కనుక కొంచెం బాగా చేస్తుంటే బాగుండన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. ఏదేమైనానమ్మా అది కొంచెం డీప్ ఫేక్ కానీ లేదా మార్ఫింగ్ చేసే వీడియో కూడా చేయొచ్చు అలాగా. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు ఈ వయసులో ఆ విధంగా చేస్తారంటే మనం ప్రత్యేకంగా చెప్పలేం. అదేంటంటే బురద జల్లాలన్న విషయం ఏదో ఒకటి రోజుకొక అది బయటికి తీసుకొచ్చి ఆయన ఒక దోషిగా నిలబెడితే పర్వాలేదు, నేను కాదంటలే. అలా కాకుండా ఏదో ఒక ప్రూఫ్ లేకుండా వీడియోలు అంటే ఇంకా ఆ విధంగా చేయాలంటే కనుక ప్రభుత్వానికి కూడా నివేదించవచ్చు. ఇప్పుడు వీడియోలు తీసుకొచ్చి పబ్లిక్ లో ఇచ్చేయటం తప్ప ఏం ఉండదు, దానికి అబద్ధం అంతే కదమ్మా. ఇప్పుడు అది ఫేక్ వీడియో లేకపోతే సరిగ్గా అంటాడు దానికి తగ్గట్టుగా అంటే సరి అంటే ఏఐతో చేసిన వీడియో అని జనాలు నమ్ముతారు. అలా కాకుండా ఒక కంప్లైంట్ రూపంలో ఇస్తే గనక మీ మీద అంటే బిఆర్ నాయుడు గారి మీద ఏమన్నా అంటే ఒక టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారి మీద ఏదైనా మీరు కంప్లైంట్ ఇవ్వదలిస్తే దాన్ని పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఆ వీడియోలన్నీ ఇచ్చి ఏదో నామక టైంపాస్ కోసం ఏదో మనం అతను ఏదో నిన్నేదో అయ్యో ఇలా వీడియోలు ఉన్నాయి మా దగ్గర, ఇదిగో పలానా అమ్మాయితో అలా సోఫాలో కూర్చుని ఏదో ఇది చేస్తున్నాడు అది అని చెప్పడం ఏంటంటే బురద జల్లటమే, అంతకంటే ఏం కాదు. మీరు నిజంగా సాక్ష్యాలు కనుక మీ దగ్గర నిజమైనయే ఉంటే కనుక మీరు కోర్టుకి వెళ్ళండి. కోర్టుకి వెళ్తే కనుక పదవి పోదు కదా. దానివల్ల ఏంటంటే ఆయన ప్రతిష్ట ఏమిటి అనేది మీరు ఏం కోరుకుంటున్నారో అది జరుగుద్ది. అంతే తప్ప ఏదో ఒక మామూలు వీడియోలు పెట్టేసి దాంతో అతన్ని ఏదో చేసేద్దాం అనుకుంటే కనుక ఆయన కూడా ఏమంటాడంటే ఏడు సరిగా చేయలేదని చెప్తున్నాడు. సరిగా చేస్తుంటే కనుక బాగుండు, ఆ చేసేది కూడా సన్నాసంగా చేశారు, ఇంకొంచెం బాగా చేయండి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఏది నమ్మాలి? వాళ్ళు వైసీపీ వాళ్ళు చూపించింది నిజమని నమ్మాలా, లేకపోతే బిఆర్ నాయుడు గారు దానికి ఆన్సర్ ఇచ్చిన ఆన్సర్లో నిజమని నమ్మాలో మనం ప్రత్యేకంగా క్లారిటీ ఇవ్వటం ఎలాగంటేనమ్మా రానున్న రోజుల్లో ఇప్పుడు దాని మీద ఏమన్నా దర్యాప్తు జరిగేలాగా ఉంటే గనక అప్పుడు తెలుస్తుంది. దర్యాప్తు ఏం జరగకుండా నేను చెప్పలేను, లేకపోతే అలాగైతే ఓకే. అంటే ఫ్యామిలీ రిలేషన్ గా ఉన్నదాన్ని మనం ఆక్షేపించడానికి ఏముంది, పబ్లిక్ లో చెప్పడానికి లేదు. వాళ్ళు ఇష్టమై ఉన్నారో లేకపోతే ఏ విధంగా అనేది మనకు పూర్తిగా నివేదిక అంటూ వస్తే తప్ప మనం ఏం చెప్పలేం, అంతే కదా. ఇప్పుడు ఆయన లేదు మాకు రిలేషనే మా ఇంట్లో వాళ్ళే అన్నారు అనుకోండి, వాళ్ళు మనవరాలు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ కూతురు రకరకాలుగా చెప్పుకోవచ్చు. అది వేరే విషయం. ఏదైనా సరే ఒక దర్యాప్తు రూపంలో వెళ్తేనే పని అవుతుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక నిజంగా బిఆర్ నాయుడు గారిని అంటే లేదా కూటమి ప్రభుత్వంలో ఏమన్నా అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు గారిని బయటకు లాగుదామంటే లాగొచ్చు. కానీ ఏంటంటే అది కోర్టుకి నివేదించుకుని ఆ వీడియోలన్నీ సమర్పిస్తే గనక అప్పుడు ఆయన్ని దించడం జరుగుద్ది. అంతే తప్ప ఏదో మామూలు వీడియోలు సోషల్ మీడియాలో వదిలినంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. మొన్న అరవ శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన ఏదో చేయాలనుకున్నారు, అలా ఒక్కొక్కడి మీద ఏదో దాడి చేసినట్టు చేయటం తప్ప దానివల్ల ఏం ఉపయోగం ఉండదమ్మా. బిఆర్ నాయుడు గారే సేఫ్ గా తప్పించేసుకోగలడు, అంతే. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కానీ ఉద్యమ సభ్యత్వం మంచిదేనమ్మా. దానివల్ల ఉపయోగం ఉంది, ఉపయోగం రెండూ ఉన్నాయి. ఉపయోగం ఉంది కాబట్టి ఇది మొదలు పెట్టారని నేను అనుకుంటున్నాను. అది మంచిదే ఒక విధానంగా. ఏంటంటే ఒక బాధ్యత, ఒక కార్యకర్త అంటే ఒక బాధ్యత, ఒక కార్యకర్త ద్వారా ఒక పార్టీ పేరు పైకి వచ్చిద్ది అనే ఉద్దేశంతోనే ఆయన ఈ ప్రోగ్రాం తెలుగుదేశాన్ని చూసి కూటమిలో జరుగుతున్నవి చూసి ఆయన మొదలు పెట్టాడని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో చేస్తున్న ఆయన వచ్చేమని చేస్తున్నాడు, ఆయన మంత్రులు వచ్చి ఆయన ఎమ్మెల్యేలు వచ్చేమని చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఒక్క మంత్రి అయినా వచ్చాడు, ఒక్క ఎమ్మెల్యే అయినా వాళ్ళకి సపోర్ట్ గా వచ్చాడు. అభిమానులు చేసుకుంటున్నారు, దానిలో తప్పేముందమ్మా. తెలంగాణలోనే పుట్టింది జనసేన పార్టీ అనేది, పుట్టింది తెలంగాణలోనే. ఇప్పటికీ ఆయన పవన్ కళ్యాణ్ గారు అదే అంటారు, మరి దానిలో తప్పేముంది? ఇక ప్రతిపక్షాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది దాని గురించి తెలియని వాళ్ళకి, సభ్యత్వం గురించి తెలియని వారికి, కార్యకర్తకు ఒక విలువిద్దాం అనే తెలియని వాళ్ళకి, నాయకుడికే ఓట్ల పోరాడిన నాయకుడికే విలువనే పార్టీల గురించి మనం మాట్లాడినా, కార్యకర్తలను నలిపేసే పార్టీల గురించి మనం మాట్లాడినా శుద్ధ దండగా. జనసేన పార్టీ తెలంగాణలో పుట్టిందని అంటున్నారు కదా, ఇక్కడ ఎందుకు గెలవలేకపోయింది? పోటీ చేసిందా?
పోటీ చేసిందా? ఎన్నిసార్లు పోటీ చేసింది? ఎన్నిసార్లు పోటీ చేసింది? రాంగ్ ఇన్ఫర్మేషన్. నువ్వు పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు రాలేదు, ఎక్కడ సపోర్ట్ పలకలేదు. ఒక్కడినా నా కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీకి సపోర్ట్ గా నిలబడుతుంది జనసేన. ఓకేనా? అదే పిలుపుతో కార్యకర్తలను ఇక్కడ పిలిపించినా కూడా బీజేపీకి సపోర్ట్ వెళ్ళమంటే ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉండాలి ఇక్కడ కార్యకర్తలు తెలంగాణలో. కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు విచక్షణ రహితంగా అంటే అమ్మాయిల పైన ఆగాయిత్యాలు కానీ ఇట్లాంటివన్నీ పాల్పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ఇంతకుముందు. అయితే అది ఎంతవరకు నిజం? మరి ఏం చేస్తారన్నా? అన్ని నేర్పింది నువ్వే కదా. 175కి 175 అన్నావు, 151 వచ్చినాయి. 100 మంది ఎమ్మెల్యేల పేర్లు తెలుసా? 100 మంది ఎమ్మెల్యేలు ఏమైనా ఉపయోగపడ్డారా? అదేమంటే టీడీపీ బూతులు ఎమ్మెల్యేలు అందరికి పదవులు ఇచ్చావు, వాళ్ళేం బండబూతులు తిట్టేసి ఈరోజు మంత్రి పదవి వచ్చిన ఎమ్మెల్యేగా ఓడిపోయిన చరిత్ర లేదు 75 నుంచి ఇప్పుడు దాకా. మరి అట్లాంటి వాళ్ళందరినీ ఓడిచ్చావు, వాళ్ళ మొహాలే నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. మరి ఇంకా నీ గురించి మాట్లాడి ఏం ప్రయోజనం ఉంది చెప్పు? అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో చూసినట్టయితే బిఆర్ నాయుడు గారిది ఏదైతే వీడియో లీక్ అయిందో దానిపైన మాట్లాడుతున్నారు. ఆయన టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు పేరునే నాని గారు కానీ, అంతకుముందు టీటీడీ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కానీ వైసీపీ నేతలు అందరూ కూడా అంటా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? నాయుడు గారి సంగతి పూర్తిగా తెలియదు. ఓకేనా? ఆయన ఒక బిజినెస్ మైండ్. ఓకేనా? ముఖ్యంగా టీటీడీ కింద ఉన్నాడు. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడిన శుద్ధ దండగ. ఆయన అన్నాడమ్మా, ఏమోనమ్మా నేనేం లేదమ్మా, ఫ్యామిలీతో ఉన్నానని చెప్తున్నాను. నేను వినలేదమ్మా. ఆ వీడియోలు కూడా కొంతవరకు నిజం ఉన్నాయి, అవి నాకు చూసినా కూడా కొంతవరకు నిజం ఉన్నాయి, కొంత మార్పింగ్ చేసి చెప్పారు. ఈ మధ్యకాలంలో వచ్చింది, నువ్వు ఏడుంటే బంగ్లాదేశ్ లో ఉండవు బాబా అని నిన్న ఒకటి వీడియో పెట్టాడు. బంగ్లాదేశ్ లో ఉన్న బిల్డింగ్లు మొత్తం నా మీద పడిపోతున్నాయి దుబాయ్లో అని పెట్టాడు. మరి ఏది నమ్ముతాం, ఏది నమ్మాలనేది అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి ఆయన కూడా రాని మాటలు ఏదో చెప్పాడు. అది కానీ తగినవన్నీ ఉండయి, నేను చర్యలు తీసుకుంటా అన్నాడు. మరి ఆయన మొదలు పెడితే వేరే ఉండిద్దేమో చెప్పలేము. అంటే వైసీపీ నేతలు రాజీనామా చేయమని చెప్తే ఆయన ఏమని? ఎవరున్నారా నేతలు రాజీనామా చేయడానికి? ఒక కార్యకర్త ఉన్నాడా? ఎవరున్నాడు చెప్పు? వైసీపీ అని ఏమన్నా స్టాంప్ ఉందా? ఒక్కడి దగ్గర చూపి, ఒకటి దగ్గర ఐడి కార్డు ఉందా? టీడీపీ వాళ్ళ దగ్గరైనా మీద ఇప్పుడు జనసేన మొదలు పెట్టింది, వాళ్ళ దగ్గరైనా కార్డులు ఉన్నాయి. అరే బాబు నాకు సబ్జెక్ట్ వచ్చేది బాబు కార్డు చూపిస్తున్నాను. వైసీపీ వాళ్ళ దగ్గర ఏముంది ఒక్కడు చెప్పు? అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైనా బొమ్మ వేసుకున్నారు తెలుసా నీకు? కాంగ్రెస్ పార్టీ కార్డు ఉంది. మరి ఏముంది చెప్పు? వైసీపీ అంటే ఏముంది నీకు? కార్యకర్త దగ్గర లేదు, ఎమ్మెల్యే దగ్గర లేదు, చివరికి ఎవరనేది కూడా తెలియట్లా. ఇప్పుడు జగన్ గారిని కలవడానికి కూడా ఎమ్మెల్యేని కూడా వెళ్ళనిట్లా. అక్కడ ఉన్న పరిస్థితి అది. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు లేరు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో లేరో తెలుసుకోకుండా వస్తున్నారు ఎమ్మెల్యేలు. ఆయన ఏడున్నాడో బెంగళూరులో ఉన్నాడో తెలియట్లా, గేట్ దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళిట్లా, లోపల ఉన్నారో లేరో తెలియట్లా, అది బయట ఉన్న సెక్యూరిటీగా తెలియట్లా. మరి ఇంకేం మాట్లాడతాం ఆయన గురించి? ఆ పార్టీ గురించి మనం ఏం మాట్లాడతాం? 29 వస్తారని మా నాన్నగారు అంటున్నారు, రాని చూద్దాం. 29 వస్తారని చూద్దాం. అదే మేము అంటున్నాం. అదే నాన్నగారిని కూడా ఏమంటలా. పోయిపోయి మా ఆయన తెల్లబొచ్చు ఆయన పేరు ఏంది, రాంబాబును ఆయన ఎవరో ఆయన పేరు కూడా తెలియదు మాకు. ఆయన పలకరీయడానికి వెళ్ళాడు. రాంబాటు అంబోట్ మరి తెలియదు ఆయన కూడా. ఆయన కూడా ఎవరో మరి ఆయన వెళ్ళి పలకరించాడంట. ఆయన ఇల్లు పగిలిపోయింది, ఏం పగిలిపోయింది మరి ఆయన కూడా క్లారిటీ లేదు. నిన్న ఇల్లు పగిలిపోయింది అన్నాడు, ఇవాళ కారు పగిలిపోయింది అన్నాడు. ఏం పగిలింది అనేది కూడా ఆయన క్లారిటీ లేదు. మరి వాళ్ళ గురించి మాట్లాడినా వేస్ట్. అదే కొడాలి నాని గారు మన లోకేష్ గారికి కూడా వార్నింగ్ ఇచ్చారు. మీ మామయ్య డైలాగ్ ఉందిగా, నేను ఒకరికి ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్, వాళ్ళు నాకు ఎదురు వచ్చినా వాళ్ళకే రిస్క్. అదేవిధంగా జగన్ గారు మీ పేరు సీట్ల బుక్ లో రెడ్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో రికార్డ్ చేసినా మీకే రిస్క్, మీరు రికార్డ్ చేసినా మీకే రిస్క్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. అది ఎంతవరకు నిజం? నాని గారి గురించి ఎక్కువగా మాట్లాడిన వేస్ట్. ఓకేనా? నాని గారికి ఒకసారి దెబ్బ పడింది, రెండోసారి దెబ్బ పడింది. ఆయనకి ఏం అధికారం లేదు, ఏమి లేదు, ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన అన్నాడు రీసెంట్ గా, నాకు ఏమైనా పదం ఉందా, నువ్వు ఏమైనా గవర్నమెంట్ జీతం ఇస్తుందా, నేను మాట్లాడతాను. నేను ఎందుకు మాట్లాడతా అన్నాడు. ఏదో రాంబాబుని పలకరిపోతే మరీ బాగోదని చెప్పేసి, రాంబాబు ఆయన పేరు అంబటి రాంబాబు, ఆయన పలకరిపోతే అదే పలకరిపోతే బాగోదని చెప్పేసి వెళ్ళాడు తప్ప అంతకుమించి నాని గారి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాని గారు బయటకు వచ్చినా కూడా ఇంకొకటి వస్తుంది, అరే నాయన నెక్స్ట్ ఈయన జైలుకి వెళ్తాడేమో అని భయం మొదలైంది చాలా మంది. ఓకేనా? రైట్.